రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రామరాజు గారిని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాల్సిన కోరుతున్నాం. వారు కూడా వాళ్ళు శాసనముగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు గారికి, అదేవిధంగా గురువారం బ్రహ్మలింగ శర్మ గారికి, క్రాంతి కుమార్ గారికి, బాగుల శ్రీని గారికి, బలగాన ఆంజనేయులు గారికి, సత్తయ్య గారికి, శ్రీనివాస్ వెంకటేశ్వర్లు అందరికి కూడా, అదేవిధంగా ముందున్నటువంటి నా సోదరి మనందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుల గారు పదే పదే బీసీల మేలు కోరి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన అనేక సందర్భంలో చెప్పిన మీదట మన బీసీలు ఉద్యమాల్లోనే కాదు ఆర్థికంగా కూడా ఎదిగే విధంగా ఒక నిర్ణయం చేస్తే బాగుంటుందనే ఆలోచన నుండి వాణిజ్య పరంగా కూడా మనం ఎదగాలంటే ప్రతి జిల్లాలో, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వాణిజ్యపరమైన సదస్సులు నిర్వహించాలని ఆలోచన వచ్చినప్పుడు మొదటిగా ప్రతి దాంట్లో కూడా ప్రకాశం జిల్లాకి అవకాశం ఇస్తారు. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాకు అవకాశం ఇవ్వడం, తద్వారా మా బ్రదర్ అయినటువంటి చెంబేటి రాజు గారు, ఒకసారి అన్న చెంబేటి రాజు గారిని నేను సంప్రదించడం జరిగింది. ఇట్లా వాణిజ్యపరంగా ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, మీరు సహకరిస్తే మన దగ్గర ఏర్పాటు చేద్దాం, మొదటి రాష్ట్రంలోనే మొదటి ప్రోగ్రాం మనది అవుతుందని చెప్పినామంటే ఆయన ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. మా రాష్ట్ర కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వేసే ఈ వెంచర్ కూడా ఒక ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి మొదటి కార్యక్రమం ఇక్కడ పెట్టాలని ఆలోచనతో పెట్టాము. అనేది బీసీలు బాగుకోవాలని మా రాష్ట్ర కమిటీ వారు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో సహకారంగా ఈరోజు సిఎస్ఆర్ ఎంత చెంబటి రాజు గారి కార్యక్రమానికి వచ్చేసి మనందరినీ గౌరవించినందుకు రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కనగిరి మన ప్రోగ్రాం పెట్టామంటే అందరు వ్యాపారస్తులు బీసీలు, ముఖ్యంగా బీసీ సంబంధించిన వ్యాపారస్తులందరూ అక్కడికి వచ్చి, మనం బట్టల వ్యాపారం ఉంది, లేదా ఇంకొక వ్యాపారం ఉంది, మా వ్యాపారం వాళ్ళకి, వాళ్ళ వ్యాపారం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ, అదేవిధంగా అక్కడికి వచ్చిన నిరుద్యోగ యువతకు కూడా అక్కడ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొదట ప్రకాశం జిల్లా, తర్వాత 25 జిల్లాల్లో కూడా, మిగతా 25 జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా 12 నియోజకవర్గాల్లో మన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మన రాజు గారు వాళ్ళ టీం మెంబర్స్ ఈ వెంచర్ గురించి కొంత వివరించిన తర్వాత మనం ఎవరైనా ముందు మన పెట్టుబడి రూపంలో కావచ్చు, మన పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, ఎందుకంటే ఈరోజు ఏ రూపాయలు పెట్టుబడి పెట్టినా, ఎక్కడ పెట్టినా గ్యారెంటీ లేదు, కానీ భూమి మీద పెడితే మంచి అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఆయన ఇటువంటి వ్యాపారం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఎవరైనా ఆ అవకాశాలను చూసి ఇక్కడ ఈ ప్రాంతంలో చూసి మనం ఎవరైనా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఒక భరోసా కల్పించవచ్చు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కంప్లీటెడ్ ఫామ్ ల్యాండ్ వెంచరు 85 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి వెంచరు. ఈ వెంచరు చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ఫామ్ ల్యాండ్ వెంచర్లో కూడా దరిదాపు దగ్గరలో కూడా ఎక్కడ ఈ డెవలప్మెంట్ కలిగినటువంటి వెంచర్ లేదు. 85 ఎకరాల వెంచర్లో అంటే సిఎస్ఆర్ ఇన్ఫ్రా మీద ఎంతో అభిమానంతో వచ్చారు ఇక్కడికి. కాబట్టి అభినందన తెలియజేసుకుంటూ, ఇప్పుడు తల్లి రమణయ్య గారు చెప్పినాక ఇంకెవరు ఏం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే మొత్తం A to Z చెప్పేశాడు ఆయన. ఇది ఇన్ఫ్రా గురించి, ఆ రేట్ల గురించి కానీ, ఆ కార్యక్రమాల గురించి. నేను ఉపదేశించడానికి రాలేదు, చూసిపోతామని వచ్చాను. కానీ ఒక్క మాట చెప్తాను ఏంటంటే, ఇక్కడ దీంట్లో ఉగాది గోల్డ్ ఆఫర్ ఇచ్చారు. చాలా మంచి విషయం. ఏదేమైనా కూడా డైరెక్ట్గా వచ్చి కస్టమర్స్ కొనుక్కోరు ఇక్కడ, దానికి మీడియేటర్స్ కావాలా. ఈ రమణయ్య గారు కానీ, చెంబేటి రాజు గారు కానీ ఆ జనాల్లోకి వెళ్ళి కొనండి చెప్పలేదు. మధ్యవర్తులు ఎవరు? మనమే. ఏంటి పోయేసిదయా, అక్కడ చూసి వచ్చాము, చాలా బాగుంది, మీరు కూడా తీసుకోండి. నేను కూడా 2-3 చెప్పాను. నేను చూడండి వచ్చి 40 సెంట్లు కొనేసాను. 294 మాది నెంబరు, అక్కడ మీరంతా చూడొచ్చు.
ఎంత ఆదాయం వస్తుందో దాంట్లో 70% మనకి ఇస్తారు. వేదిక నిలబడించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులకి, అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వాణిజ్య సంస్థకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ అభినందనలు తెలియజేసుకుంటున్నారు. అలాగే బీసీలు ఆర్థికంగా ఎదగడానికి ఒక మంచి ప్రయత్నాన్ని ఈరోజు మన ప్రకాశం జిల్లాలో మన చైర్మన్ సిఎస్ఆర్ చైర్మన్ రాజు గారు ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనతో పాటు మన స్నేహితులకు, బంధుమిత్రులకు ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కూడా వీళ్ళకి తెలియజేసి దీంట్లో ఉన్న ఉపయోగాలు, దీనివల్ల మనకు ఆర్థికంగా వెలగడానికి ఉపయోగపడే అంశాలను తెలియజేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ సిఎస్ఆర్ ఈ కార్యక్రమానికి ప్రోత్సాహ విధంగా మా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజు నేను ఈ వెంచర్ చూసిన తర్వాత ఇందాక వెంచర్ నుంచి లోపలికి వస్తా ఉన్నాను. చూస్తే ఈ వెంచర్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అదృష్టవంతులు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇటు కందుకూరు నుంచి చాలా దగ్గరగా అనిపించింది. మెయిన్ రోడ్ నుంచి దగ్గరగా, చాలా దగ్గర, కిలోమీటర్ లోపే ఉంది. వెంచర్ రోడ్ కూడా సైడ్ రోడ్ ఉంది, ఎక్కడా కూడా కటింగ్ లేవు, చాలా చూడముచ్చటగా ఉంది. రైట్ చూస్తేనేమో చాలా తక్కువగా అనిపించింది. ఎవరైతే ఈ వెంచర్లో ఎవరైనా సరే ప్లాట్ తీసుకున్నారో ఒక విధంగా చెప్పాలంటే లక్కీ అని చెప్పాలి. ఇటువంటి అవకాశాన్ని ఎవరైనా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కేశశంకరరావు గారు వాణిజ్య విభాగంలో ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ, అందరికీ కూడా ఆయన వెన్నుదన్ను ఉంటూ, వ్యాపార పరంగా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు. ఆయనకి కొనాలలో చెప్పినట్టు బీసీ కూడా అంత గొప్పవాళ్ళు, మన బీసీ సంఘంలో కేశశంకరరావు గారు అంత గొప్పవాళ్ళు. ప్రతి దానికి ప్రతి ఒక్కరికి కూడా అన్న నాకు అవసరం ఉంది, అన్న నాకు సపోర్ట్ కావాలంటే నీకు ఏం కావాలో చెప్పు చేసి పెడతానే మనిషి మనతో గెలవాళ్ళు శంకరరావు. మన కృష్ణ గారు మాటలు విని ఆయన చూశారు. ఆయన చెప్పిన విధానం నచ్చి తప్పనిసరిగా ఇక్కడ ఒక ప్లాట్ తీసుకుంటానని చెప్తున్నారు. వారికి అన్నగారికి కృతజ్ఞత సిఎస్ఆర్ ఎంపిక పేదవాళ్ళలో కూడా వారికి మరి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాము. ఈ వెంచరు మేము వచ్చినమ్మటే మన బీసీలది, మన బీసీకి సంబంధించిన నాయకుడు, మన వ్యక్తి ఎంత పెద్ద వెంచర్ వేసాడంటే చాలా గర్వకారణం. మన బీసీలు ఇలా ఎదిగితే ఎంతో చూడాలనే విషయం. వ్యాపారాల విధంగానైనా కానీ, బిజినెస్ విధంగా కానీ ఎదిగితే చాలా మంచిది చూడాలనే ఉద్దేశంతో, సంకల్పంతోనే నేను ఈ ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ వెంచర్ ని నాకు తెలిసినంత వరకు ఎంతమంది నాకు గ్రానైట్ ఫ్యాక్టరీలో తెలిసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ వెంచర్ల గురించి చెప్పి నేను అతనికి ప్రోత్బలంగా నిలుస్తాను అనేది తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క సిఎస్ఆర్ ఇన్ఫ్రా అనేది కందుకూరుకు దగ్గరలో అతి సమీపంగా ఇంత విశాలమైనటువంటి ఈ ఇన్ఫ్రా ఏర్పాటు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు, చాలా అదృష్టకరమైనటువంటి విషయమే. కానీ దీని గురించినటువంటి సరైన అవగాహన లేక ప్రజలు దీనికి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా ఓపెన్ ప్లాట్స్ కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వలేదు. దీని గురించి అవగాహన ఉన్నటువంటి వారు కనుకైతే ముందుగా తీసి పెట్టుకుంటారు. ఉదాహరణకు మన రిటైర్డ్ ఎంఏ గారు అయినటువంటి నారాయణ గారు దీని గురించినటువంటి విషయ పరిజ్ఞానం ఉంది కనుకనే వెంటనే తను చూసిన వెంటనే కొన్ని స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంత పెద్దగా 80 ఎకరాల్లో చేర్చాలంటే చాలా ప్లాన్ గా ఉంది. ఎవరైనా ఫామ్ ల్యాండ్ ఒకే మొక్కతో స్టార్ట్ అయ్యి చేస్తున్నారు. మన ప్రజలు ఫామ్ ల్యాండ్ 3 రకాల మొక్కలతో స్టార్ట్ చేసి చేస్తున్నాడు. చాలా సక్సెస్ అవుతుంది. చాలా ధన్యవాదాలు. ఈ సిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఈ వెంచర్స్ గురించి నాకు నవంబర్ నెలలో ఇక్కడ మన ఎదురు కూర్చున్నటువంటి లక్ష్మీనారాయణ సార్ చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి రమేష్ సార్ పరిచయం చేశారు. యాక్చువల్లీ నేను క్లినిక్ వెళ్ళిన తర్వాత సార్ నాకు పరిచయం చేసి ఇట్లాగా వెంచేస్తున్నాయి, ఇట్లాగా బిజినెస్ చాలా బాగుంటుంది ఒకసారి రండి అన్నప్పుడు నేను వెంటనే మరి మా పక్కన వాళ్ళని ఒక 2-3 తీసుకొని వచ్చి వాళ్ళని పరిచయం చేసి ఇక్కడ వెంచర్స్ బాగుంటాయని వీళ్ళిద్దరితోటే కాదు
నేను పక్కన కూడా మా శ్రేయభిలాషులతోటి చాలా మందిని ఈ ఫ్లాట్స్ ఈ వెంచర్స్ గురించి ఏంటి అని నేను ఎంక్వైరీ చేసినప్పుడు చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వెంటనే మనకి బిజినెస్ అనేది కాదు, ఒక 3 years లేదు అంటే 5 years తర్వాత మన ఈ ఫ్లాట్స్ యొక్క వాల్యూ ఏంటి అనేది చెప్పారు. అదే విధంగా నేను ఆలోచించిన తర్వాత ఈ కందుకూరు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో హైవే ఉంది, ఇటు సైడ్ కనిగిరి ఉంది, అతి తొందరలో కనిగిరి ప్రాంతంలో మనకి రైలు కూడా పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ సింగరేకొండ, అన్ని విధాలు చూసి ఇది మంచి సెంటర్ కూడా పడుతునేసి నేను ఆలోచించి చాలా మంది కూడా నేను పరిచయం చేస్తున్నాను. ఏదైతే మనం యొక్క ఈ సిఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ వారి ఆధ్వర్యంలో ఒక మంచి కలయికతో ఈ ఫామ్ ల్యాండ్స్ మధ్యలో మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రావటం, మరి ఇప్పటి వరకు కూడా నిజ జీవితంలో బీసీలు అన్ని విధాలుగా ఎదగాలి అని ఉద్యమ పోరాటం చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం రోజు ఆర్థికంగా ఎదగాలి అనే దానికి ఇక్కడే ఒక నాంది పలకటం ఒక చోటు చూస్తున్నాం. అలాగనే మరి ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఇక్కడికి రావటం, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఫామ్ ల్యాండ్స్ అన్ని కూడా చూడటం, వెంటనే స్పందించి మా సోదరులు బలగాని ఆంజనేయులు గారు కూడా మరి ఇక్కడ అన్ని విధాలుగా తోడ్పాటు ఇవ్వడం కోసం, అలాగనే ఆయన కొనుగోలు చేసిన దాని మీద భవిష్యత్తులో ఎక్కువ లాభాలు రావడం కూడా కోసం ఇక్కడ తీసుకున్నందుకు ఆయన కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నా నమస్కారములు. యాక్చువల్ గా నేను ఈరోజు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఒక బీసీడి యాదవాని. ఈరోజు ఇంత పెద్దవారి ముందు నేను కూడా నిలబడగలిగాను, ఇక్కడికి రాగలిగానంటే అందులో చాలా ప్రౌడ్ ఫీలింగ్. ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఇక్కడ ఎంటర్ చేయించిన వాళ్ళు నరసింహ అనే ఒక సార్ గారు, దాంట్లో తన్నీర్ సార్ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సిహెచ్ రాజు గారు ఈ చిన్న వయసులోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్స్, ఇంత మంచి క్యాల్కులేటెడ్ వర్క్ ని చేయడం అనేది అందరి వల్ల అయ్యేది కాదు. సో ఆయనకి గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ ఇక్కడ వచ్చిన పెద్దల బ్లెస్సింగ్స్ అన్ని ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఫ్లాట్ బుక్ చేసుకునే నిర్ణయం తీసుకున్న వాళ్ళంతా భవిష్యత్తులో మంచి అదృష్టవంతులు అవుతారని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాణిజ్య విభాగానికి సంబంధించి కూడా ఒక మరి మా గురువర్యులు శర్మ గారు, బ్రహ్మానంద శర్మ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన కలిగింది. ముందర వ్యాపారస్తులుగా మన వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే కూడా ఒక కమిటీని రూపొందించాలి. దానికి సంబంధించి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం వాణిజ్య విభాగం కూడా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మరి రాష్ట్ర కమిటీ కూడా ఒక మంచి ఆలోచన చేయటం, మరి అది రాజు తీసుకున్న ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ద్వారానే ఆ ఆలోచన రావటం కూడా నిజంగా చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నా. సిఎస్ఆర్ ఇన్ఫ్రా నిర్వహించినటువంటి ఇంత మంచి కార్యక్రమానికి బీసీ సంఘం తరఫున మొత్తం సంఘం చాలా మంది ఇక్కడికి హాజరయ్యి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేర్చుకోవాలి, కొంత వయసు వచ్చినా కొంతమంది చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ బాబు మేము రాగానే ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంత స్ట్రక్చర్ ఏర్పాటు చేసి వచ్చారు, మా సారు చక్కగా తీసుకొచ్చేసారు, కూర్చోబెట్టారు. అదే మేము కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడి దాకా అసలు అక్కడ గొప్పతనాలు, విషయాలు, మీరంటే ఏమనుకుంటారు, అసలు నేనంటే ఇక్కడ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతారు, ఎంపీలు చుట్టూ తిరుగుతారు, ఈ భూములతో నేనే అమ్మేవాడిని, కాకపోతే ఏదో చూడటానికి వచ్చాను అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తులు ఉన్న ఇటువంటి పరిస్థితులలో రాజు ఎంతో సున్నితంగా, ప్రశాంతంగా, మతంలో చిరునవ్వుతో మాత్రమే పలకరించి ఈ భూమిలోకి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా నేను అభినందిస్తూ, అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తూ, తప్పనిసరిగా ఆ విధంగా ఉంటాయని కోరుకుంటున్నాను. దాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక బంధాన్ని మనందరం కూడా ఒకరికొకరు కలుసుకొని, నేను పొందకపోయినా నా తరఫున ఒక యుద్ధం ఇప్పించినా కూడా అది నేను తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం పరిపూర్ణమవుతుంది అని మనందరం కూడా అటువంటి ఒక విధానంలో ముందుకు వెళ్తామని మనసా వాచన కర్మన కూడా మీ అందరికీ తెలియజేస్తూ, నుంచి 10 మందికి చెప్పినా మనం చూసుకున్నటువంటి పుణ్యంగా ఉంటుంది అని, అక్కడ పెట్టిన ఆహారం పొందడానికి మనం న్యాయం చేస్తామని,
మన అందరం కూడా మీ ద్వారా నా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ అతన్ని ఆశీర్వదిస్తూ మీ అందరినీ అభినందిస్తూ స్వస్తి. ఇద్దరికి అవకాశం ఇద్దాం సార్. ఒకటి మీడియా ప్రతినిధిగా వచ్చిన వనమాలి గారికి, ఎందుకంటే అందరూ వ్యాపార పరంగా అయితేనే వాణిజ్య పరంగా అందరూ ఉన్నారు కాబట్టి మన వనమాలి గారు కూడా అనేక సంవత్సరాలుగా మీడియా ప్రతినిధిగా ఉంటూ మనం ఎక్కువగా అందరూ చిత్తూరు వచ్చినప్పుడు చిత్తూరు వచ్చారు, తిరుపతి వచ్చినప్పుడు తిరుపతి వచ్చారు. అదేవిధంగా నిన్న కూడా విజయవాడలో ఉన్నారు. విజయవాడలో మీరు రావాల్సి చేస్తారంటే నిర్ణయం చేసుకొని మనకి వచ్చి ప్రోగ్రాం చేస్తున్నారు. వాళ్ళ మీడియా గురించి కూడా 2 విషయాలు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ 2 మాటలు నా వెంచర్ గురించి చెప్పదలుచుకున్నాను. ఈ వెంచర్ దాదాపు 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాను. ల్యాండ్ పుల్లింగ్ అవడానికి దాదాపు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు వరకు ఒక సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నాను. హార్డ్లీ వర్క్ చేసుకుంటా వచ్చాం. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాతనే మేము వెంచర్ లాంచ్ చేసాం. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా మనం చిన్న చిన్న కులాలు మరి చేతి వృత్తుల మీద జీవనం కొనసాగించే వాళ్ళు నాయ బ్రాహ్మణులు కానీ, విశ్వ బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ, గీత కార్మికులు కానీ, వన్య కాపురులు కానీ, వృద్ధులు కానీ, మన అందరూ కూడా కొన్ని కులవృత్తులు ఉన్నాయి. ఈ కులవృత్తులే మన జీవన శైలిని పెంపొందించి ఈ సమాజానికి మనం ఉపయోగపడుతూ ఉన్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మనం కష్టం చేసుకుంటున్నాం, మన రూపాయలు మనం సంపాదించుకుంటాం, మన భార్య పిల్లల్ని పోషించుకుంటాం అనుకుంటున్నారు. దాంతో పాటు సమాజానికి కూడా మనం సేవ చేస్తాం. సమాజంలో వాళ్ళ మేళ సోదరులు ఉంటారు, కొత్త వంశ అవుతారు. ఆ కొత్త ఎన్నికని ఏ విధంగా ఈ రోజున దానికి ఒక మంచి సమాజంలో ఒక మంచి ఆ కుటుంబ ప్రయత్నం వాళ్ళు పెంచడం అనేటువంటి మంచి ఆలోచనతో ఆయన రాజుగారి సంస్థని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం అందరూ కూడా అభినందించాలి. తప్పనిసరిగా ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా 20 జిల్లాలు కూడా వాణిజ్య విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా రాజుగారు కూడా ఈ వాణిజ్య విభాగంలో ఒక మంచి స్థానాలు కూడా కల్పించేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారనే విషయం కూడా మేము అందరితో తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకొక సమస్య నుంచి ఆ యొక్క సమస్యలు ఏమిటంటే మరి మంచి చదువు కానీ అమ్మవారు అక్కడికి వెళ్ళి వాళ్ళు కోపిస్తున్న పెద్ద పెద్ద భవనాలు కట్టి వాళ్ళ ఆడుకున్నటువంటి పరిశుభ్రంగా తెల్లదనే పంటలు వాళ్ళకి సంబంధించిన నీటి వసతులు ఉన్నాయి. పంటలు పంటలు పెడతా ఉన్నాయి. పరిస్థితులు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా నేను తెలియజేస్తాను. ఎప్పుడైనా కష్టపడిన వారికి ఎప్పుడు నియోజకవర్గంలో లేకపోయినా వస్తే తప్పకుండా సమీపంలో కూడా గుర్తింపు వచ్చేటువంటి కార్యక్రమం కూడా మనకి ఉంటున్నటువంటి విషయానికి ఉదాహరణకి మన రాజధాని విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మా సోదరుడు రమయ్య మనం నాకు ఎప్పటి నుంచో పరిచయం వ్యక్తి కానీ, అదేవిధంగా మా బ్రహ్మాండ శర్మ గారు ఆంజనేయ స్వామి పీఠాధిపతి, మరి తనకంటూ ఒక విజన్తో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం నిరంతరం మాకు సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి కొర్రాళ్ళగా ఉంటాడు, ముసలాగా ఉంటాడు, ముషలాగా ఉంటాడు. అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మమ్మల్ని అన్ని నడిపిస్తున్నటువంటి మా బ్రహ్మాండ శర్మ గారు. మనం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన ఆశిస్తున్నటువంటి బ్రహ్మమైనటువంటి విషయాలు కూడా మనందరూ కూడా గుర్తుకోకుండా కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ బీసీ సంక్షేమ సంఘం అనేది ఎప్పుడు నిరంతరం ప్రజా సమస్యల పట్ల ఎవరైతే చేస్తూనే ఉంటుంది. దానికి మీ అందరి యొక్క అభినందనలు, మీ అందరి యొక్క ఆనందాన్ని మాకు కావాలనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. చాలా పెద్ద సత్కారం. ముందుగా జనతా మీడియాకు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. నా పేరు చెంబేటి రాజు, మాది కందుకూరు మండలం, పొలుకూరు గ్రామం మాది.
మేము ఇక్కడ పనలూరు మండలం దగ్గర శ్రీగంధం మహాగని అవకాడని ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ రెడీ చేశాము. ఫుల్లీ కంప్లీటెడ్ మెగా ఫామ్ ల్యాండ్ వెంచర్. దీంట్లో ఫుల్ కంప్లీటెడ్గా ప్లాంటేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పార్కులు, కాటేజెస్, స్విమ్మింగ్ పూలు, రోడ్స్, ఈ కంప్లీట్గా ఎవ్రీథింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు గారు సార్ వచ్చారు. వాళ్ళు మా వెంచర్ని చూసి ఆశీర్వదించి చాలా బాగా చేశారు అని చెప్పి వాళ్ళ ద్వారాగా కూడా ప్లాట్లు మాకు బుకింగ్ చేయడం జరిగింది. పనలూరుకి ఒక 2 కిలోమీటర్ల దగ్గర, ఇటు కందుకూరుకి 8 కిలోమీటర్లు, హైవేకి 1/2 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ ఉంటుంది. మాది టోటల్ 85 ఎకర్స్ ఫామ్ ల్యాండ్ వెంచర్. సార్ ఇప్పుడు మరి ఇలాంటి వెంచర్స్ ఈ చుట్టుపక్కల ఉన్నాయా? మీరు ఎలా, మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది మాకు మేజర్గా వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఈ నేల మేము బాగా అనుకూలత నేల. మేము ఇంతకుముందు ప్లాట్స్ వెంచర్స్ వేసాము, డిటిసిపి లేఅవుట్స్ హైదరాబాద్లో అక్కడక్కడే వేసాము. అక్కడ మేము ఇండిపెండెంట్ ఇల్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ కడతా ఉంటాము. మాకేంటంటే గ్రీనరీ వైపు వెళ్ళాలి. గ్రీనరీ బాగుంది. ఇప్పుడు మేజర్గా శ్రీగంధం బాగా మంచి ఫామ్లో ఉంది. అది రేటు కూడా చాలా అత్యధికంగా ఉంది. అది ఎక్కడైతే అక్కడ పండదు, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మన ప్రకాశం జిల్లా ఎర్ర నేలలు, గలుసు నేలల్లో బాగా వస్తుంది మనకి. ఈ ఎర్ర నేల అయితే దానికి తల్లి లాంటిది. ఈ మన కండగల నేల ప్యూర్ రెడ్ సాయిల్, మనకి ఫుల్ వాటర్ సోర్సింగ్ ఉంది. కందుకూరు మండలానికి 8 కిలోమీటర్లు, పనలూరు మండలానికి 2 కిలోమీటర్లు. ఆపోజిట్ మన రవి కోల్డ్ స్టోరేజ్ ఉంది. మనకి చాలా దగ్గరగా ఉంది. ఇది ఒక 5 to 6 ఇయర్స్లో ప్లాట్ కిందకి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండి, దాన్ని మేము ఫామ్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసి వేసాము. మనకి మేజర్గా మా కస్టమర్లకు కూడా 10 రూపాయల లాభం. మా నాన్నగారు కాంట్రాక్టరు, మా అన్నగారు కాంట్రాక్టరు. ఈ మా నాన్నగారి తర్వాత మా అన్నగారికి, మా అన్నగారి తర్వాత నాకు అనేక లాభాలు అన్నీ గడిచి గత 10 సంవత్సరాల నుంచి నా ఆధ్వర్యంలో నడిచే ఈ నా కంపెనీ మేము సక్సెస్ఫుల్గా చేసుకుంటూ, మా అన్నగారిది అయిపోయిన తర్వాత నేను తీసుకున్నాను. మా కుటుంబంలో మాది ఇదే కాంట్రాక్ట్ ఫీల్డ్. మా కాంట్రాక్ట్ ఫీల్డ్ని బట్టి ముందుకి మన కాంట్రాక్ట్ ఫీల్డ్లోనే ఈ మన సివిల్ వర్క్ ఈ ఫీల్డ్లో నుంచే బిల్డింగులు కానీ కాంట్రాక్ట్ తీసుకోవడం కానీ, ఫ్లాట్స్ కానీ సేల్ చేయటం కానీ, ఇల్లు కట్టడం కానీ సేల్ చేయటం, వెంచర్స్ చేయటం, అది చిన్నప్పటి నుంచి మాకు ఇదే వృత్తి. మా నాన్నగారికి, మా అన్నగారికి కూడా ఇదే వృత్తి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసి దాదాపు 3-4 మంత్స్ అయింది సార్. ఇప్పుడు 40%, ఆల్మోస్ట్ 40% దాకా సేల్ అయినాయి. ఏ కస్టమర్స్ వచ్చినా ఫీడ్బ్యాక్ నెంబర్ 1 ఉంది. వస్తున్నారు, తీసుకున్నారు చాలామంది. కొంతమంది చూశారు, చాలామంది వాళ్ళందరికీ చెప్పారు, చాలామంది వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూడొచ్చు. మీరు ఒకసారి ఏదైతే చెట్లు కానీ, రోడ్లు కానీ, ఫార్మింగ్ కానీ, కలుపు సమస్య కానీ ఏది కూడా మన దగ్గర ఉండదండి. ఇవాళ 300 ప్లాట్లు వేసాం. దీన్ని రేపు 3000 ప్లాట్లు వేసేదానికి, ఇంకా 3000 ఎకరాలు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. మాకేంటంటే మాకు రూపాయి వస్తుంది, కస్టమర్కి కూడా 2 రూపాయలు ఆదాయం రావాలని ఎక్కువగా కష్టపడుతున్నాం. మిడిల్ క్లాస్ కుటుంబాల గురించే మేము ఎక్కువ తాపత్రయపడుతున్నాం. చిన్న పెట్టుబడి, ఎక్కువ లాభం, ఫుల్ సెక్యూరిటీ. మీరు ఎప్పుడైనా రావచ్చు. కాటేజెస్ కంప్లీటెడ్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూలు, గార్డెన్ ఏరియా. మీకు ప్రతి పళ్ళ చెట్టు వేసామండి. ప్రతి ఏదైనా మీకు పళ్ళ చెట్టు ప్రతి రకం. ఎక్కువగా మనం మొక్కల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మొత్తం ఆర్గానిక్ టైప్లోనే ఫార్మింగ్ చేసుకుంటూ వస్తున్నాం. పశువుల ఎరువు, దాంతో ఏదన్నా కొంచెం పురుగు మందు అప్పుడు వచ్చినప్పుడు మేము వాడుతున్నాం. కానీ మాకు 2 ఈక్వల్గా రైతు కుటుంబం. మా తాతగారు రైతు కుటుంబం. మా నాన్న కూడా రైతు అని చేశాడు, మా అన్నగారు కూడా చేశారు, నేను కూడా కొన్ని రోజులు చేసాం. తర్వాత మాకు కొద్ది గొప్ప పొలం ఉండింది. తర్వాత ఈ ఫీల్డ్లోకి కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి వెళ్ళాం. ఆడ కూడా మేము బాగానే చేసుకుంటూ వచ్చాం. రెండు కళ్ళు ఏంటి సార్, అటు కాంట్రాక్ట్ ఫీల్డ్ అయినా రైతు వారి అయినా కానీ 2 కళ్ళు లెక్క 2 చేసుకుంటూ వచ్చాం. ఆ అనుభవంతో మేము ఎంత వెంచర్ వేయగలిగి ఎంత సక్సెస్ఫుల్గా చేయగలిగాం సార్. పోతుంది. ఇంకోటి ఏంటంటే మేము స్వస్థలం అది కందుకూరు మండలం. మీరు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు.
మాది లోకలే. ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ ఏమేమి చేసామనేది మీరు ఒకసారి చూసుకోండి. మీకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి చూసుకొని మీరు అన్ని విధాలుగా డెవలప్మెంట్ పరంగా కానీ అమౌంట్ పరంగా కానీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా మేము స్థానికంగానే ఉంటాం. మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ వచ్చి కాటేజెస్ కానీ స్విమ్మింగ్ పూల్, సిట్అవుట్ ఏరియా, గార్డెన్ ఏరియా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇయర్లీ 5 times ఫీ. సండే అయితే మీకు స్విమ్మింగ్ పూల్ ఫ్రీ ఉంది. చిన్నది స్విమ్మింగ్ పూల్ ఉంది, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. మీరు ఇయర్లీ 5 times కాటేజెస్ ఫ్రీ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్, బెడ్స్, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్నీ కామన్గా ఉంటాయి. ఇయర్లీ 5 to 6 times ఫ్రీ ఉంటుంది. మీరు ఒకసారైనా ఉండొచ్చు, లేదు ఇయర్లీ 5 times ఎప్పుడైనా ఉండొచ్చు, ఎవ్రీడే. ఒకసారి మీరు ఫోన్ చేసేసి మాకు బుక్ చేసుకుంటే యూనిట్ నెంబర్ చెప్తే మీకు అలర్ట్ చేసి పెట్టేస్తాం. లేదు, ప్రతి చెట్టు ఉంది, ప్రతి కాయ ఉంది. మీరు ఏ కాయనా మీరు కోసుకొని తినొచ్చు, తీసుకెళ్ళటానికి లేదు. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో వస్తే ఫుల్ అప్ ఎంజాయ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. మీ పిల్లలకు కానీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పెద్దవాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మీరు నైట్లో స్టే చేయడానికి, మీరు ఏదైనా ఒక చిన్న పార్టీ చేసుకోవాలన్నా కానీ ఒక 1 week బిఫోర్ చెప్తే పార్టీకి కూడా ఇక్కడ ఉన్న మా సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ మీకు అలర్ట్ చేసి చిన్న పార్టీ అయినా చేసుకోవచ్చు. చిల్డ్రన్. నా పేరు తన్నీర్ రమణయ్య. సిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్, సువర్ణగంధం ప్రాజెక్టు సేల్స్ మేనేజర్గా ఉన్నాను. అదేవిధంగా ఈవెంట్ ఆర్గనైజర్ కూడా పనిచేస్తున్నాను. ఈ యొక్క సిఎస్ఆర్ ఇన్ఫ్రా సువర్ణగంధం ప్రాజెక్టు చైర్మన్ సిహెచ్ రాజు గారు. మరి వారు ఇక్కడ లోకల్గా కందుకూరు మండలం పలుకూరు గ్రామం, మాది ఓగూరు గ్రామం. మాకు రిలేషన్ కూడా మాకు పెద్దల్లుడు అవుతాడు. మా పెద్దమ్మాయిని ఇచ్చాము. ఆయన తొలి నుంచి కూడా కష్టంగా ఆయన ఎదుగుతూ 10 మందిని కూడా ఎదిగించాలని వారి యొక్క భార్యాభర్తలు కష్టం మీద ఆధారపడి ఎంతో శ్రమించి హైదరాబాద్లో కూడా ఒక బిల్డర్గా చేశాడు. తర్వాత సంగారెడ్డిలో కొన్ని బిల్డింగ్లు కట్టి కొంతమంది బిల్డర్లను కూడా తయారు చేశాడు. తదుపరి ఒక 3 years బ్యాక్ ఇక్కడ పొన్నలూరు మండలం, ఇది ప్రకాశం జిల్లాకు వస్తుంది. మేముండేది నెల్లూరు జిల్లాకి వెళ్ళింది, కందుకూరు నియోజకవర్గం. ఇది కొండేపు నియోజకవర్గం, వెల్లటూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది, పొన్నలూరు మండలం. ఈ యొక్క వెంచరు 85 ఎకరాల వెంచరు. ఈ వెంచర్ ఉన్నటువంటి ఫుల్లీ కంప్లీటెడ్ ఫామ్ ల్యాండ్ వెంచరు. ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఇది ఈ దగ్గర చుట్టుపక్కల కూడా ఇలాంటి ఫామ్ ల్యాండ్ వెంచర్ డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఇది పూర్తిగా డెవలప్మెంట్ చేసిన తర్వాత మొక్కలు ప్లాంటేషన్ చేసి పేరెన్నిక గన్న ప్రధానమైనటువంటి మొక్కలు, మరి మా ఇండియా లెవెల్లోనే వరల్డ్ లెవెల్లోనే మంచి పేరెన్నిక గన్న మొక్కలు. ఆ మొక్కలలో ఆవకాడో ఒకటి, శ్రీగంధం ఒకటి, మహాగని ఆ పేరెన్నిక గన్న మొక్కలు పెంచి పెద్ద చేసి ఆ వచ్చినటువంటి లాభాలు అంటే వీటిలో యూనిట్స్ అంటాం. 6 సెంట్ల యూనిట్, 12 సెంట్ల యూనిట్, 20 సెంట్ల యూనిట్, 25 సెంట్ల యూనిట్ ఉంటుంది. 1 సెంట్ వచ్చేసి 60,000 రూపాయలు. ఈ 60,000 రూపాయలు వచ్చేసి 6 సెంట్లు వచ్చి 3,60,000 ఉంటుంది. 6 సెంట్లకి 24 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సెంటుకి 4 మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. 20 సెంట్లు తీసుకుంటే 100 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది, 3 రకాలు. ఇవన్నీ కూడా మరి పెంచగా వచ్చినటువంటి ఆదాయంలో 70% కస్టమర్కి ఇస్తున్నాం. పెంచినందుకు కంపెనీకి ఓన్లీ 30% తీసుకుంటున్నాం. ఈ యొక్క వెంచర్ ఏంటంటే లోకల్ మేము ఉన్నాం కాబట్టి ఇది ధైర్యంగా ఎవరైనా కొనొచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. మరి ఈరోజు కూడా మరి బిజినెస్ పరంగా మన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు, అదేవిధంగా యువజన అధ్యక్షులు క్రాంతి కుమార్ గారు, ఉపాధ్యక్షులు బండారు సోమరాజు గారు, చాలామంది ఈ బిజినెస్ సంబంధించి వాణిజ్య విభాగం మరి ప్రతినిధుల సదస్సు జరిగింది. ఈ బిజినెస్ గురించే బీసీ కాన్సెప్ట్లో ఉన్న యువత కానీ అన్ఎంప్లాయిడ్ కానీ డెవలప్మెంట్ కావాలని కూడా సూచనలు సలహాలు చేశారు. వాళ్ళు ఫుల్ సపోర్ట్గా మాకు కంపెనీకి ఉంది. కంపెనీకి మంచి నేమ్ రావాలని కంపెనీ కూడా త్వరలోనే ఎలాంటి మెగా వెంచర్లు కూడా నమ్మకంగా ఉండి నమ్మకమైనటువంటి కంపెనీ మరి అని దగ్గరలో మాకు ఇక్కడ దగ్గరే ఉంది కాబట్టి లోకల్ కాబట్టి దీని అందరూ కూడా మీరు సందర్శించండి. మా వెంచరు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మా డెవలప్మెంట్స్ కానీ ఈ చూసిన తర్వాత మొక్కల పెంపకం కానీ ఇవన్నీ చూడండి. మరి జనతా ఈ యొక్క ఛానల్ మీడియా
మరి ఈ యొక్క మీడియా ప్రతినిధులు వచ్చేసి మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.